అమరావతి పనుల పునఃప్రారంభానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దాదాపు 1,00,000 కోట్లతో పనులు పెట్టుబడులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ వివరాల్ని పనుల ప్రారంభానికి రానున్న ప్రధానికి వివరించనున్నారు. సచివాలయం వెనుక ఉన్న స్థలంలో సభను నిర్వహించనున్నారు. అటు అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు 2 చొప్పున టెండర్లు పిలిచిన సిఆర్డీఏ కమిటీ 2 పరిశీలనకు సాంకేతిక బిడ్స్ ను పంపించింది. రాజధాని నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభించనున్నారు. రాజధానిలో 52,000 కోట్లతో చేపడుతున్న పనులు 48,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల గురించి ఈ సందర్భంగా ప్రధానికి వివరించనున్నారు. రాజధాని పనులకు 9 ఏళ్ల కిందటే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినందున ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నవనగరాల పనుల ప్రారంభోత్సవ సభగా నిర్వహించనున్నట్టు సమాచారం. కార్యక్రమం నిర్వహణకు సచివాలయం వెనుక N9 రహదారి పక్కనే 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానితో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండడంతో రవాణాకు అనుకూలంగా ఉండేలా ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. వాస్తుపరంగానూ అనుకూలమని నిర్ణయించారు. రాజధాని పనుల ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శాసనసభ భవనంలోని తన ఛాంబర్లో పురపాలక మంత్రి పి నారాయణ, సిఆర్డీ అధికారులతో సమీక్షించారు. సభ నిర్వహణకు ఏ ప్రాంతం అనుకూలం, ఎన్ని పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించగలమన్న అంశంపై చర్చించారు. రాజధానిలో ఏ ప్రాంతాలు సభ నిర్వహణకు అనుకూలమో ముఖ్యమంత్రికి సిఆర్డీ అధికారులు వివరించారు. మొత్తం 6 ప్రాంతాలను పరిశీలించినట్టు తెలిపారు. సచివాలయం వెనక పక్కన ఉన్న ప్రదేశం అన్ని విధాలా అనుకూలమని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. రాజధాని పనుల పునః ప్రారంభోత్సవాన్ని ఏ రోజు నిర్వహించాలి, ముహూర్తం తదితర అంశాలపై సీఎం చర్చించారు. సీఎంతో సమావేశం అనంతరం సచివాలయం వెనుక పక్క స్థలాన్ని సిఆర్డీఐ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. గతంలో వద్దన్నరాయనపాలెం వద్ద నిర్మించిన హెలిప్యాడ్లు, సచివాలయం ఎదుట ఉన్న హెలిప్యాడ్లను సభకొచ్చే ప్రముఖుల కోసం వినియోగించాలని నిర్ణయించారు. అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు ఒక్కో దానికి 2 చొప్పున టెండర్లు దాఖలయ్యాయి. ఈ నెల 1న 768 కోట్లతో అసెంబ్లీ, 1048 కోట్లతో హైకోర్టు భవనాల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. వీటికి సోమవారంతో గడువు ముగిసింది. 17వ తేదీ సాయంత్రం సాంకేతిక బిడ్లను అధికారులు తెరిచారు. శాసనసభ, హైకోర్టుకు ఎన్సీసీ, ఎల్ఎన్టీ సంస్థలు టెండర్లు వేశాయి. వీటిని 2వ కమిటీకి నివేదించారు. ఈ కమిటీలో ఆమోదం పొందిన తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నారు. L1 గా నిలిచిన ఏజెన్సీకి టెండర్ కట్టబెట్టనున్నారు. నేలపాడులో 12 టవర్లతో 1200 ఫ్లాట్లతో సిఆర్డీఏ 2 దశల్లో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మించనుంది. ఇటీవల జరిగిన టెండర్లలో ఎన్సీసీ సంస్థ పనులు దక్కించుకుంది. 20.89 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో రూపొందించిన ఆకృతులను ఐఐటీ మద్రాస్ నిపుణులు పరిశీలించనున్నారు. ఈ బృందం నుంచి ఆమోదం లభించిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు.